ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిరపకాయ్ పొట్టోడు. అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడు. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సోరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్ళి కష్టపడి పనిచేసి బోలెడు డబ్బులు సంపాదించి బాదంకాయంత బంగారం కొనుక్కుని తన ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేశాడు. ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సోరకాయంత సైకిలెక్కి పనిమీద బయటికి వెళ్ళినప్పుడు ఓ దోసకాయంత దొంగ మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇంట్లోకి వచ్చి గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు. ఆ రోజు సాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి గచ్చకాయంత గదిలోకెళ్ళి బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి అతను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న పనసకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు. వెంటనే ఆ పనసకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి వెళ్ళి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని తీసుకొని మిరపకాయ పొట్టోడికి ఇచ్చి ఆ దోసకాయంత దొంగోడిని 4 తన్ని జామకాయంత జైల్లో పడేస్తాడు. అప్పుడు మిరపకాయ పొట్టోడు తన సోరకాయంత సైకిలెక్కి తన ఈతకాయంత ఇంటికెళ్ళి గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి దానికి తిరిగి తాటికాయంత తాళం వేసుకుని దాచేస్తాడు.